గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈరోజు మనము జీడిమెట్ల ఇంకా కుత్బుల్లా సైడ్ ఉన్న హెచ్ఎంటీ ఫారెస్ట్కి వెళ్తున్నాం. సో అక్కడ మీకు మొత్తం అన్ని లొకేషన్ షూటింగ్ స్పాట్స్ కానీ, రెడ్ గ్రౌండ్, ప్లేయింగ్ గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేయబోతున్నాను. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాను, విజేంద్ర. డ్రైవింగ్ ఉండే గైస్, అక్కడికి పోయినాక మాట్లాడుకో పింగ్లో చెప్తాను. ఇక్కడ ఇది భగత్ సింగ్ నగర్ గైస్. ఇక్కడ షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు చింతల్ రోడ్ నుంచి వెళ్తే చాలా లాంగ్ బ్యాక్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ రోడ్ గైస్. ఇక్కడ అయితే తొందర వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. కొంచెం మెల్లగా మెయిన్ రోడ్ వచ్చేసింది గాయస్. ఇక్కడ ఇక లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోయి దాని తర్వాత లెఫ్ట్ రన్నింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకు అనుకున్న హెచ్ఎంటీ ఫారెస్ట్. కొంచెం చక్కగా వెళ్ళాలి. కుత్బుల్లాపూర్ సిగ్నల్ రైడింగ్కి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడనే ఇస్తున్నాం, ఇక్కడ దగ్గర ఉన్న చోట్ల ఇస్తున్నాం గాయస్. ఇక్కడ వచ్చేసాము. ఇక్కడికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే వచ్చేది కనిపిస్తున్నాయి. ఏషియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది, ఆ రోడ్ ఉంది, ఆ బోర్డు దగ్గర ఇదే గల్లీ. వచ్చేసాం గైస్. ఇదే మనము చెప్పిన లొకేషన్, హెచ్ఎంటీ ఫారెస్ట్. ఇది ఎంట్రన్స్. చక్కగా వెళ్తే మీకు అన్ని దీంట్లో మొత్తం లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ బయట రోడ్డుకి, బయట ప్రశాంతానికి ఇక్కడికి చాలా తేడా ఉంది గైస్. ఇక్కడ వస్తే మనకు ఫ్రెష్ ఎయిర్ కానీ, పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపటి ఇక్కడికి గడపడానికి వస్తారు చాలామంది పబ్లిక్. ఇక్కడికి మీరు కనుక చాలా టైం ఉంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. కొంచెం పీస్ఫుల్ ఉంటుంది లైఫ్. ఇంకా కొంచెం వెళ్తే మనకి రెడ్ గ్రౌండ్ వస్తుంది గైస్. దాని తర్వాత మీకు షూటింగ్ లొకేషన్ స్పాట్ కూడా చూపిస్తారు. అక్కడ మనకి విరూపాక్ష చాలా హర్రర్ ఫిలిమ్స్ జరిగాయి. మసీదు ఇంకా గుడి కూడా ఉంటుంది గైస్. సారీ, మసీదు కాదు, దర్గా ఉంటుంది. ఇక్కడ కూడా క్రికెట్ ఆడతారు. ఇక్కడ కూడా ప్లేసెస్ కానీ బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ చాలా గ్రౌండ్స్ ఉంటాయి గైస్. అసలు ఇది కాదు మెయిన్ రెడ్ గ్రౌండ్ నుండి పెద్ద ఉంటుంది, అది చూపిస్తారు. ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు. ఇది చిన్న గ్రౌండ్. ఇంకా మీకు అసలైన గ్రౌండ్ పెద్దది చూపిస్తాను. ఇటు పోనీ మీకు ఫస్ట్ మీకు గుడి ఇంకా దర్గా చూపిస్తాను. ఇక్కడ ఫంక్షన్లు అవి చేసుకుంటారు గైస్. ఇదే దర్గా.
మీరు అక్కడ చూస్తున్నారు కానీ సండే కాబట్టి చాలామంది వచ్చారు ఇక్కడికి. ఫంక్షన్ అన్నీ చేసుకుంటున్నారు. ఇది అమ్మవారి టెంపుల్ గైస్. ఇది మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలో, ఇది అమ్మవారి టెంపుల్. వీళ్ళందరూ పార్టీ చేసుకోవడానికి వచ్చారు గైస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవాళ్ళ మొక్కలు తీసుకోవడానికి కోడలు మోసుకొని ఫంక్షన్ జరుపుకుంటున్నారు గైస్. ఇక్కడ కొంతమందికి అంటే మొక్కలు ఉంటాయి, అవి చేసుకుంటారు. మీకు ఇక్కడ చాలా లొకేషన్ చూపిస్తాయి. ఇంకా ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఇక్కడ దగ్గర సండే కాబట్టి చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి జరుగుతాయి గా షూటింగ్లు. ఈ రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ జరిగింది ఇక్కడ షూటింగ్. నార్మల్గా వర్కింగ్ డేస్లో వస్తే మాత్రం మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సండే కాబట్టి చాలామంది పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. కానీ మీరు వర్కింగ్ అవర్స్ వస్తే ప్రశాంతం అంటే ఏందో తెలుస్తుంది ఇక్కడికి వస్తే. ఓకే వర్షానికి వాటర్ మొత్తం నిండుతాయి కదా ఇక్కడ, చెరువులా అయిపోతుంది వర్షాకాలం. దున్సలే ఇప్పుడు ఇట్లా పోనీ ఇక్కడ పబ్లిక్ మందు కూడా తాగుతారు గైస్. ఇక్కడ అటు సైడ్ తాగుతారు, చూపెట్టినా కదా అటు సైడు. అంటే పోలీసు రౌండింగ్ వస్తే చెప్పలేము, దొరికినా దొరికిపోతాము. సో వచ్చే ముందు తాగాలనుకుంటే జాగ్రత్త గైస్. ఈసారిగా ఎంత ఫారెస్ట్లో వెళ్తున్నాం మనం. వద్దులే. చూడండి పార్టీ చేసుకుంటున్నారు అందరూ. చాలామంది ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు. చాలామంది పార్టీ ఇటు సైడా అదే ఇటు ఇటు సైడే ఉంది, మెయిన్ రోడ్ వస్తుంది. గాయస్ మీకు విరూపాక్ష సెట్ చూపిస్తున్నాను. ఇప్పుడు పెద్ద మర్రి సెట్ తోటి చాలా బాగుంటుంది. అక్కడనే చాలా షూటింగ్ లొకేషన్ జరిగాయి, షూటింగ్స్ చాలా జరిగాయి ఇప్పటికే. చాలా సీరియస్ షూటింగ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా జరుగుతాయి. మెయిన్గా హర్రర్ ఫిలిమ్స్ ఇది స్పాట్ గైస్. హర్రర్ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతాయి. ప్లేస్ ఎలా ఉందో ఇలాంటి దట్టమైన ఫారెస్ట్లో జరుగుతాయి షూటింగ్స్ అన్నీ. ఈరోజు సండే కాబట్టి షూటింగ్ జరగవు. సాటర్డే సండే మండే టు ఫ్రైడే ఏదో ఒక షూటింగ్ జరుగుతుంది. ఇదే గాయస్ విరూపాక్ష లొకేషన్. దగ్గరకు వచ్చాక మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఆగండి వచ్చాక. ఇక్కడ రోడ్డు బాగాలేదు గాయస్, అందుకని నా వాయిస్ కొంచెం అటు ఇటు అవుతుంది.
అదే గాయస్ వీరపాక్ష షూటింగ్ లొకేషన్ ఇక్కడనే జరిగింది ఆ షూటింగ్. మర్రి చెట్టు అదే ఇక్కడనే జరిగింది ఆ షూటింగ్ మా వీరపాక్ష. ఇంకా చాలా జరిగాయి నాకు తెలియదు కానీ చాలా వరకు జరిగాయి ఇక్కడ షూటింగ్. ఇప్పుడు రెడ్ గ్రౌండ్ పోయి రెడ్ గ్రౌండ్ చూపిస్తాను. ఇక్కడనే సందీప్ కిషన్ది భైరవ్ ఊరి పేరు భైరవ్ షూటింగ్ ఇక్కడ జరిగింది. ఇక్కడ లోపలి దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు గాయస్, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ఏదో పైపులు ఉన్నాయి, ఏందో మరి దేనికి సంబంధించిందో, ఒక గ్యాస్ అంట. తిప్పే మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా దీని గురించి కంటెంట్ చేస్తూనే ఉంటారు. ఓకే బాయ్ బాయ్. ఛానల్స్ పేరు గుర్తుందిగా రాజేష్ రాయల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.